గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనది నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, ఇలా సాక్షి రకరకాల దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలోనే మనం మొదటగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ మెయిన్ ప్రధాన వార్తగా హెడ్లైన్ ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. మనకి హ్యాపీ డేస్, ఇక నుంచి హ్యాపీ డేస్ మొదలయ్యాయి మనకి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 9,000 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి నిర్వహణ జరగబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తెలంగాణ దారి సంక్షేమ రహదారి అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇక మంత్రి హరీష్ రావు కూడా దానికి రాష్ట్ర బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు, ఏంటి, దేనికి ఎలా మనం ఏం చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక నుంచి మాత్రం అన్ని హ్యాపీ డేస్ గానే చూడొచ్చు అంటూ పల్లెల్లో పట్టణంలో కూడా కేసీఆర్ మార్క్ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చూసినట్లయితే ఇంకా రోడ్ల అభివృద్ధి కూడా నిర్వహణ కార్యక్రమాలు ఇక చేపట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకా పేదల ఇంటి నిర్మాణానికి చూసుకున్నట్టయితే 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే రాష్ట్ర బడ్జెట్ 2023-24 చూసుకున్నట్లయితే 2,90,396 కోట్లతో అభివృద్ధి పనులు తెలంగాణ ప్రగతి పద్దు అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఉద్యోగులు పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాలు రూపొందించబోతున్నారు అనేది మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వ సొమ్ము రాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికైతే సొంత జాగా ఉంటుందో వారి ఇంటిని నిర్మించుకోవడానికి కేవలం 3 లక్షల రూపాయల వరకు అందించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈసారి 90,000 వరకు రైతుల రుణమాఫీ ఉంటుంది అనేది కూడా మనకి గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా రైతుల రుణమాఫీ కూడా ఉంటుంది అనేది కూడా మంత్రి హరీష్ రావు మరి చెప్పడం జరుగుతుంది. అలాగే సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా యూనివర్సిటీల అభివృద్ధికి కూడా రికార్డు స్థాయి నిధులు కేటాయించబోతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణ, అలాగే సెర్పులకు పే స్కేల్ కూడా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇంకా అలాగే కీలక నిర్ణయాలతో అసెంబ్లీకి సమర్పించినటువంటి హరీష్ రావు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా అట్లాగే మనం చూసినట్లయితే ఇక పట్నంలో కేసీఆర్ మార్క్ ఇంకా అభివృద్ధికి ముందుకు దూసుకుపోతున్న విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే దాని గురించి చూసినట్లయితే సకల రంగాలు సమున్నతం, సకల జనులు సంక్షేమం కోసం పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణ ప్రగతి రథం. ఇంకా ఈ యొక్క ప్రగతి రథాన్ని చూసి అనేక మంది కూడా కేసీఆర్ అభివృద్ధి చూసి కూడా ఇంకా అనేక మంది బీఆర్ఎస్లో చేరికలు కూడా కొనసాగుతున్నాయి అనేది ఇతర పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, అన్నిటి దగ్గర కూడా కేసీఆర్ ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఆయన మార్కు అభివృద్ధి చెందుతూ ఉంది అనేది కూడా మరి మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో కూడా ఇచ్చారు. ఇంకా దానిని కూడా మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు, మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అదానీ కంపెనీలది కృత్రిమ విలువ అంటూ మరి ఇక్కడ మనకి ఇచ్చారు. అదానీకి స్మార్ట్ షాక్ అంటూ ఇచ్చారు. అదేంటో మనం చూసుకున్నట్లయితే ఇక 5,400 కోట్ల విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిడ్డింగ్ ను రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ డిస్కమ్ అంటూ ఇచ్చారు. ఇక టెండర్లలో అవకతవకలు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 10లో చూసుకొని మొత్తానికి ఇది ఒక అదానికి మాత్రం ఒక స్మార్ట్ షాక్ అనే చెప్పుకోవచ్చు అనేది మాత్రం మనకి క్లియర్గా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త చూసినట్లయితే మనం తుర్కియే సిరియాలో భూకంప విలయం 2,600 దాటిన మృతుల సంఖ్య అంటూ నిన్నని పేక మెడల్లా కుప్పకూలిపినటువంటి బిల్డింగ్లు అంటూ కూడా సడన్ గా అక్కడ వచ్చినటువంటి రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదైనటువంటి ఆ యొక్క భూకంప తీవ్రతను కూడా మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. గంటల వ్యవధిలోనే పెను విధ్వంసం సృష్టించి పేక మెడల్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అనేక మంది మరి మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. ఇక శిథిలాల కింద మరి హాహాకారాలతో అక్కడ మొత్తం కూడా పెను విషాదమే విలయంగా మారింది అనేది మనకి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దాన్ని మనం గమనించవచ్చు. ఒక పిక్చర్ని కూడా మనకి ఇచ్చారు.
ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా మొత్తం ఇట్లా సిమెంట్ కుప్పలాగా పడిపోయినటువంటి దృశ్యాలను మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా శిథిలాల కింద ఉన్నటువంటి వారి హాహాకారాలతో అక్కడంతా కూడా మిన్నంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే ఇక వరుసగా 3 సార్లు కుదిపేసినటువంటి ప్రకంపనలు అనేది కూడా మనకు తెలిసింది. ఒక్కసారిగా కాకుండా వరుసగా 3 సార్లు అదే భూ ప్రకంపనలు సృష్టించింది అనేది కూడా తెలిసింది. వేలాది భవనాలు మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి అని కూడా తెలుస్తుంది. అలాగే లక్షల మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిలో మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. లక్షల మందికి గాయాలయ్యాయి. అలాగే వేల సంఖ్యలో అంటే 2600కు పైగానే దాటినటువంటి మృతుల సంఖ్య అంటూ కూడా ఇచ్చారు. భూకంప తీవ్రతకు అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు మనం. అలాగే ఇంకా శిథిలాల కింద వేల మంది కొనసాగుతున్న శిథిలాల కింద వేల మంది, అలాగే కొనసాగుతున్నటువంటి రెస్క్యూ సహాయక చర్యలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని గమనించవచ్చు. అలాగే మారుభూమిని తలపిస్తున్నటువంటి ప్రభావిత ప్రాంతాలు అంటూ కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక అందమైన నగరంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఒక ఎలా అంటే కుప్పకూలిపోయి ఒక ఎడారిని తలపిస్తున్నటువంటి ఒక మారుమూల భూమిని ఒక భూమి అది అన్నట్లుగా తలపిస్తూ ఉన్న విధంగా కుప్పకూలిపోయిన బిల్డింగ్స్ అన్ని అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు. ఇంకా సిరియాల మొత్తం కూడా ఇప్పుడు అక్కడంతా కూడా విషాద చాలాలు అమ్ముకున్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చే సో డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 11లో మనం చూడొచ్చు. మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అన్నట్లుగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 1200 ఎకరాల్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. దాని గురించి చూద్దాం. 50,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు కొనసాగుతాయి అంటూ ఇచ్చారు. అలాగే 2 నుంచి 3 వారాల్లోనే 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే ఇవి తయారీదారులకు సాదర స్వాగతం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏ తయారీదారులకైనా సరే, ఏ సంస్థకైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతూ ఉంటుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మనకి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా 2-3 వారాల్లోనే వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వినూత్న స్టార్టప్లకు కూడా ప్రభుత్వం ఎంతో స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో వినూత్నంగా స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎంతో సాధారణంగా ప్రోత్సాహం కలిగిస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమిట్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ నమూనా చూసుకున్నట్లయితే ఆవిష్కరణ రాష్ట్ర ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు కూడా ఇప్పటికే కుదుర్చుకున్నాయి అనేది కూడా మనకి ఎంతో స్పష్టంగా మంత్రి కేటీఆర్ వివరించడం జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మరొక పేపర్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ మెయిన్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చింది ఏంటి అనేది చూసినట్లయితే ఇంకా మనకి ఇక చూసుకున్నాం కూడా తుర్కీ అలాగే సిరియాలో భారీ భూకంప ప్రకంపనలు సంభవించాయి అనేది. ఇంకా నిన్న అక్కడంతా కూడా ఒక బిల్డింగ్స్ ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా ఒక ఎడారిలో ఎలా ఏమీ లేనటువంటి ప్రాంతం, ఏమీ లేనటువంటి ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు ఎడారి ఎలా తలపిస్తుందో ఆ విధంగా బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయి సమూన భూమి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి భూమిని తలపిస్తూ ఉంది తప్ప అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ లేవు ఇప్పుడు అనే పరిస్థితిలో అక్కడ కనిపించట్లా. ఒక భూమిలాగా కనిపిస్తుంది, అంతా కూడా అంత నేలమట్టం అయిపోయినాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ శిథిలాల కింద ఎంతో మంది మరి మృత్యువాత పడి ఆహాకారాలతో అక్కడ మిన్నంటాయి వారి రోదనలు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం మెయిన్ ప్రధాన వార్తగా మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో అదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఇక పాత ఇంజను కొత్త కారు అనేది ఒకటి ఇచ్చారు, దాన్ని కూడా హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకా మనం చూసే ఎన్నికల కళ తప్పిన రాష్ట్ర బడ్జెట్, చాలా పథకాలకు కేటాయింపుల్లో మార్పులు లేవు అంటూ కూడా ఇచ్చారు. సో మనం డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మొదటిగా చూసినట్లయితే తుర్కీ అలాగే సిరియాలో భారీ భూకంపం, ఇప్పటికే 2600 మంది దుర్మరణం చెందినట్లుగా తెలిసింది. సో మనకి యాజిటీస్గా నమస్తే తెలంగాణలో కూడా అలాగే ఇచ్చారు. సో మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. ఇంకా మృతుల సంఖ్య చూసుకున్నట్లయితే 10,000కు చేరే అవకాశం కూడా ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, గమనించవచ్చు మనం దాన్ని కూడా. ఇంకా ఎందుకంటే రెస్క్యూ టీం ఇప్పటికే అక్కడ అన్ని కూడా సహాయక చర్యలు చేపట్టారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా కాకుండా వరుసగా 3 సార్లు భూకంప తీవ్రత కలగడంతో ఈ ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, దాన్ని మనం గమనించవచ్చు.
ఇది ఒక భారీ భూకంపంగానే చెప్పుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో నిద్రలోనే మృత్యువుడికి వందల మంది చేరినట్లుగా తెలుస్తూ ఉంది అనేది ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కూడా మరో 2 భారీ భూకంపాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. మెయిన్‌గా అంటే తెల్లవారుజామున రావడం ఫస్ట్ టైమ్ వచ్చినందుకు అందరూ కూడా నిద్రలో ఉన్నప్పుడే కొంతమంది మృత్యువుడికి చేరుకున్నారు. అలాగే తర్వాత మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ ఉదయం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 3 సార్లు భూకంపం రావడంతో ఎక్కువగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో, ఇంకా మనం చూసినట్లయితే కనీసం రోజులో 39 సార్లు కంపించిన భూమి. ఒక్క రోజులో 39 సార్లు జస్ట్ అలా కంపించింది భూమి అనేది కూడా మనకి ఇక్కడ వివరించారండి. ఇంకా కుప్పకూలినటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. వేల మందికి గాయాలు, లక్షల మందికి గాయాలు అంటూ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక శిథిలాల కింద చిక్కిన వందల మంది అంటూ కూడా తెలుస్తుంది. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారు అంటూ తెలుస్తుంది. అలాగే తుర్కియను అన్ని విధాల ఆదుకుంటామని ప్రధాని మోదీ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అనేది కూడా మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక భారీ భూకంపం దాటికి సిరియాలోని హరేం పట్టణంలో పూర్తిగా నేలమట్టమైనటువంటి భవనాలు అంటూ ఆ యొక్క భవనాలను కూడా మనకి ఇక్కడ శిథిలావస్థకు చేరినటువంటి భవనాలను కూడా మంచి పిక్చర్ రూపంలో మనకి చూపిస్తున్నారు. అలాగే దాన్ని మనం గమనించవచ్చండి. పట్టణంలో ఇంకా పూర్తిగా నేలమట్టమైనటువంటి భవనాలు, అలాగే జెండారిస్లో శిథిలాల్లోని బాలికను రక్షిస్తున్నటువంటి ఒక దృశ్యం, ఒక శిథిలాల కింద చిక్కుకున్నటువంటి ఒక చిన్న పాపను రక్షిస్తున్నటువంటి ఆ రెస్క్యూ టీం ఏ విధంగా అయితే రక్షిస్తున్నారో, ఆ శిథిలాల కింద నుంచి ఏ విధంగా అయితే తీస్తున్నారో ఆ పాపను, ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మరి చిన్నపాటి గాయాలతోటి బయటపడినట్లుగా మాత్రం మనం గమనించాల్సినటువంటి విషయం అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో మరొక వార్త మనం చూసినట్లయితే పాత ఇంజిన్ కొత్త కారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్నికల కళ తప్పిన వేళ అంటూ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన అయితే రాష్ట్ర బడ్జెట్ వల్లనే ఈ ఎన్నికల కళ కూడా తప్పిపోయింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి ఆంధ్రజ్యోతిలో. సో ఇంకా మనం చూద్దాం. వివరాలు చూసినట్లయితే ఇక కొత్త పథకాల ఊసిలేదు, గిరిజన బంధు నో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే గిరిజన బంధు ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు ఇలా ఎలా కలిగించావు అన్నిట్లో వాటిలాగానే గిరిజన బంధు అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టాలని మరి కొత్త పథకాన్ని కూడా రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు బడ్జెట్ రూపంలో మరి చూసుకున్నట్లయితే గిరిజన బంధు కూడా నో అని చెప్పే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే ఇది బడ్జెట్ని సంబంధించి మాత్రమే ఆ పథకానికి అమలుకు నోచుకోలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తూ ఉన్నారు. సో ఎందుకు అంటే బడ్జెట్ కరెక్ట్గా ఉంటే మరి గిరిజన బంధు కూడా ప్రవేశపెట్టాలనేది మంత్రి కేసీఆర్ అలాగే కేసీఆర్ వీళ్ళందరి ఉద్దేశం, మరి అధికార పార్టీ ఉద్దేశం అయి ఉన్నది అనేది మాత్రం మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఇప్పుడైతే గిరిజన బంధుకి నో అని చెప్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ మనకి వెలుగులోకి వస్తుంది. సో ఇంకా అలాగే కనిపించని డబుల్ బెడ్రూమ్, నిరుద్యోగ భృతి, ఎక్కడ చూసిన డబుల్ బెడ్రూమ్ల పేర్లే కానీ అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. నిరుద్యోగ భృతి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం చూద్దాం, మన ఊరు మనబడికి కేటాయింపులు కూడా లేవు ఇక నుంచి అంటూ ఇచ్చారు. అలాగే చివరి ఏడాది రైతు రుణమాఫీకి కావాల్సింది 20,000 కోట్ల పైన, ఇచ్చింది మాత్రం 6,385 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఇంకా చూస్తే చివరి ఏడాది రైతు రుణమాఫీకి కావాల్సింది 20,000 కోట్ల పైన అయితే ఇచ్చింది మాత్రం 6,385 కోట్లు. గత ఏడాది డబుల్కు కేటాయించినదైతే 12,000 కోట్లు. ఈసారి సొంత జాగాకు మార్గదర్శకాలు ఎప్పుడో అంటూ ఇచ్చారు. రాబడి వాస్తవాలకు విరుద్ధంగా మళ్ళీ భారీ పద్దు నియమించబోతున్నారు అంటూ ఇచ్చారు. అలాగే ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా గ్రాంట్లు రాకపోయినా కూడా మరోసారి భారీ అంచనా అయితే ఉంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ఏపీకి చూసుకుంటే ఏపీ నుంచి రావాల్సిన నిధులకు కొత్తగా గ్రాంట్లు ఉన్నాయంటూ ఇచ్చారు. ఇక ఇంటర్ స్టేట్ సెటిల్మెంట్ నిధులకు కేంద్రంపైనే ఆశ ఉంది. అలాగే రెవెన్యూ రాబడుల విషయంలోనూ అంకెల గారడి ఉంది. ఎన్నికల ఏడాదిలో ప్రకటనకు 1,000 కోట్ల రూపాయలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆశించినంత ఫలితం అయితే లేదు, ఆశించినంత రాబడి అయితే లేదు, ఆశించినంత బడ్జెట్ అయితే లేదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. 486 లక్షల కోట్లతోటి ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి తీసుకున్నటువంటి అప్పు, ఒక్కొక్కరిపై చూసుకున్నటువంటి భారాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్స్ పేపర్ 13లో మనం చూడొచ్చు. కేంద్రంపై హరీష్ నిప్పులు చెరిగినట్లుగా మాత్రం మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే కేంద్రం రాష్ట్రంపై అప్పు భారాన్ని మోపుతూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో తీవ్ర విమర్శలు కూడా ఆయన చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 19 సార్లు కేంద్రం చర్యల ప్రస్తావన తీసుకొచ్చిన తెలంగాణ
తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు, సృష్టిస్తోందని చెప్పి మంత్రి హరీష్ రావు ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ గవర్నర్ ప్రసంగానికి భిన్నమైన వైఖరిగా మాట్లాడినట్లుగా మాత్రం మనం గమనించాల్సిన విషయం అంటూ ఆంధ్రజ్యోతి విజయ. సో మరొక వార్త మనం చూద్దాం. కొత్తగా ఈహెచ్ఎస్ అంటూ మనకి మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. పథకం అమలుకు హెల్త్ కేర్ ట్రస్ట్ అలాగే ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తామంటూ ప్రగతి ప్రస్థానం కూడా కొనసాగిస్తామంటూ చెప్తున్నారు మంత్రి హరీష్ రావు. సబ్బండ వర్గాల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. రైతుల కళ్ళల్లో దీనత్వం బదులు ధీరత్వం చూడాలనేది మా కోరిక అనేది కూడా దీనత్వంగా చూస్తుంది రైతులు ఎప్పుడు, అలాంటి రైతుకి ఇప్పుడు ధీరత్వంగా ఉండే విధంగా చూస్తాము అనేది చెప్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం మాత్రం మాకు తగ్గదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మూలధన వ్యయం చూసుకున్నట్లయితే 37,525 కోట్లు అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఇంకా కొత్త ఉద్యోగులకు అదనంగా 1000 కోట్లు ఇచ్చారు. 33 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే వరుసగా 4వసారి హరీష్ రావు బడ్జెట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ప్రధానంగా సుప్రీంకే వెళ్ళండి, ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఎదురుదెబ్బ అంటూ ఇచ్చింది. ఇక సర్కార్ సిట్ వేసిన తర్వాత కూడా పిటిషన్లు కొట్టేసినటువంటి డివిజన్ బెంచ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. అలాగే ఆ పిటిషన్స్లకు విచారణ అర్హత లేదని ధర్మాసనం స్పష్టీకరణ కూడా ఇచ్చింది. అలాగే రామ్ కిషన్ ఫౌజీ తీర్పు మేరకు సుప్రీంకే వెళ్లాలని ఒక సూచన కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా సుప్రీంకే వెళ్ళండి అంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఒక ఎదురుదెబ్బ అనే అనుకోవాలి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రామ్ కిషన్ ఫౌజీ తీర్పు మేరకు సుప్రీంకే వెళ్లాలని సూచన, సుప్రీంలో అప్పీలకు వెళ్లేదాకా ఈ ఆదేశాలను సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరిన అడ్వకేట్ జనరల్ అయితే తోసిపుచ్చినటువంటి కోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రంగంలోకి సిబిఐ అంటూ కూడా మనకి ఇచ్చారు, చూద్దాం అది కూడా. ఇంకా కేసు వివరాల కోసం గతంలోనే లేక సిట్ వరకు చేరని దర్యాప్తు సంస్థ అభ్యర్థనలు, అలాగే కేసు ఫైళ్ల స్వాధీనానికి సర్కార్పై ఒత్తిడి తెచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే సుప్రీంను ఆశ్రయిస్తాం ఖచ్చితంగా అంటూ హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించినటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం దాన్ని గమనించవచ్చు. అలాగే ఇంకా పార్లమెంటులో ఆగని రచ్చ, పార్లమెంట్లో అదానిపై అదే ప్రపంచం కొనసాగుతుంది, ఆగని రచ్చ అంటూ ఇచ్చారు. ఎందుకంటే అదాని షేర్లు అంతా కూడా మరి కొల్లగొట్టుకపోతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. సో దానికి సంబంధించి నష్టపోయిన ప్రతి దాని గురించి కూడా వివరణ కావాలి, అసలు ఏం జరుగుతుందని తెలియాలని చెప్పేసి ఇంకా కూడా పార్లమెంట్లో, ఢిల్లీ పార్లమెంట్లో ఇంకా దద్దరిల్తూనే ఉంది. అక్కడ ఆగని రచ్చ అంటూ కూడా మనకి ఇక్కడ చిరక అంతా కూడా రాస్తారు, ఒకళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో తెలియాలని చెప్పేసి. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే ఒకే దేశం ఒకే గ్రిడ్ అంటూ కూడా ఇచ్చారు. అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనం దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇంధన రంగంలో స్థావలంబన అంటూ ఇచ్చారు, స్థావలంబన సాధించాల్సిన అవసరం ఉంది అంటూ ఇచ్చారు. ఈవీల వినియోగం కూడా ఇంకా పెరగాలి అంటూ మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే కర్ణాటకలో చూసే ఇండియా ఎవరి వీక్ లో ఉంది అంటూ ప్రధాని అంటూ అడుగుతూ ఉన్నారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఇండియా ఎనర్జీ వీక్ లో ప్రధాని, అలాగే తమకూరులో దేశంలోని అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం ప్రారంభమవుతుంది అంటూ కూడా తమకూరు గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ పేపర్ 14లో మనం గమనించవచ్చు. అలాగే మనం మరొక వార్త చూస్తే పేదల బతుకులు మారాలంటే కేసీఆర్ సర్కార్ పోవాలి అంటూ ఇక్కడ మనకి ఎవరు రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక పేదల బతుకులు మారాలి అంటే కేసీఆర్ సర్కార్ పోవాలి అనే నినాదాలతో అక్కడ గళమెత్తినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక అమరుల త్యాగాలను మరచిన సీఎం కేసీఆర్, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం అంటూ మనకి ఇక్కడ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఇక సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉంది అంటూ కూడా ఆయన హాస్యహాత్ జోడో యాత్రలో మరి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక భర్తకు పెన్షన్ ఇచ్చి భార్యను అవమానిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్. అలాగే 10 బడ్జెట్లలోని 27 లక్షల కోట్లు ఏమయ్యాయి అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడం ఖచ్చితంగా ఖాయం, ప్రజలకు తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాహుల్ సందేశాన్ని ఇంటింటికి ఖచ్చితంగా తీసుకువెళ్తామంటూ చెప్తున్నారు. హాస్యహాత్ జోడో యాత్ర లక్ష్యం ఇదే అంటూ కూడా రేవంత్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క విలువలు ప్రతి ఇంటికి తెలిసేలా చేస్తామంటూ మేడారంలో సమ్మక్క సార్లమ్మ గద్దెలకు పూజలతో యాత్రను ప్రారంభించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్రలో కొనసాగినటువంటి జన సందోహాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇంకా ఈ యొక్క యాత్రకు కూడా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా మొత్తం తరలి వచ్చారు అనేది కూడా, భారీ ఎత్తున యాత్ర కొనసాగింది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మరొక పేపర్ మనం చూసినట్లయితే వెలుగు పేపర్ చూద్దాం.
సో వెలుగు పేపర్ చూసినట్లయితే ఇక వెలుగులో మనకి మొదటిగా ఇచ్చింది అంటే రాష్ట్ర సర్కార్కు మళ్ళీ షాక్, ఫామ్ హౌస్ కేసు సిబిఐకి అప్పగింత అంటూ ఇచ్చారు కదా. దాని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు పేపర్స్ లో కూడా సుప్రీంకే వెళ్లి తేల్చుకోండి అంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం మనం చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా మనకి మొదటిగా అంటే ప్రధాన వార్తగా అయితే ఫామ్ హౌస్ కేసు సిబిఐకి అంటే ఎమ్మెల్యేల కొనుగోలు ఎర్ర కేసుకు సంబంధించి అనేది మనకి క్లియర్ గా ఇక్కడ కూడా అదే ఇచ్చారు. అంటే సింగిల్ బెంచ్ తీర్పు సమంజసమే అంటూ తేల్చి చెప్పిన హైకోర్టు డివిజన్ బెంచ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 6లో చూడొచ్చు. మరొక వార్త చూస్తే ప్రధానంగా పాత స్కీములతో కొత్త బడ్జెట్ అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి ఒక ఆదర్శంగా ఉంది అంటూ కూడా మరి బడ్జెట్ లో ఎన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసుకుంటూ వస్తూనే ఉంది అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక నిరుద్యోగ భృతి జాడే లేదు అంటూ గిరిజనుల బంధు ఊసే లేదు అందులో అంటూ కూడా చెప్తూ ఉన్నారు కేసీఆర్. ఇక సీఎం చేతిలో 10,348 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ మరి సీఎం చేతిలో ఒక ఆ యొక్క లిస్ట్ ఉన్నట్లుగా మనకి చూపిస్తూ ఇక్కడ ఒక పిక్చర్ ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, మనం దాన్ని గమనించవచ్చు. సో ఇంకా అలాగే చూస్తే ఇక రుణమాఫీకి సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి నిరుటి కేటాయింపులే ఉంటాయి. బీసీలకు ఇచ్చింది అంతంత మాత్రమే. త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లు కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉంటుంది. సెర్చ్ ఉద్యోగులకు పే స్కేల్, కొత్త సెక్రటరియేట్కు 400 కోట్లు అంటూ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చెప్తూ ఉన్నారు. బడ్జెట్ ప్రసంగంలో హరీష్ రావు మాట్లాడినప్పుడు చెప్తున్నది ఏంటంటే తెలంగాణ అనేది ఒక తెలంగాణ మోడల్ అనేది దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా మాత్రం నిలిచింది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూస్తే బడ్జెట్ పై కథనాలు 2, 3, 4, 5, 6 పేజీల్లో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో అయితే అంతా డొల్లా ఎలక్షన్ స్టంట్ అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. ఏంటి అనేది చూసినట్లయితే బడ్జెట్ లో సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలే. మరొక దగ్గర మనం చూస్తే మేడిపండు లెక్కున్నది అంటూ ఇచ్చారు. మేడిపండు డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల స్థలాలకు నిధులేవి అంటూ సిఎల్పి నేత భట్టి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే రంగుల కళను చూపించే ప్రయత్నం చేశారు కానీ అధికారులకు కాఫీ ఇచ్చిన స్క్రిప్ట్ ని మంత్రి చదివిండని కామెంట్ కూడా చేశారు అనేది కూడా తెలుస్తుంది. సో మరి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 6లో లేదా పేపర్ 5లో కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు, చూడొచ్చు. అలాగే అప్పుల లెక్కలు దాచారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. 30,000 కోట్ల తక్కువ చూపించిన సర్కార్. కాగ్ ఆర్బీఐ రిపోర్టులో అప్పుల అసలు ఫిగర్లు, అలాగే 5 లక్షల కోట్లు దాటినటువంటి రాష్ట్ర రుణం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఏసీడీ ఛార్జీలు ఎందుకు వేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లకు కూడా మా దగ్గరే పైసలు గుంజుతున్నారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. అంటే ఏసీడీ ఛార్జీలు ఎందుకు వేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్ ఛార్జీలు కూడా మా దగ్గర గుంజుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు. సో దాని డీటెయిల్స్ మాత్రం బీసీడీ ఛార్జీలను మరోసారి సమర్థించుకుంటున్నటువంటి చైర్మన్ అనేది ఇచ్చి దానికి డీటెయిల్స్ పేపర్ 10లో ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఇక నా పాదయాత్ర కేసీఆర్ ను గద్దెదించేందుకే అంటూ తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ ను విస్తరిస్తారా అంటూ అడుగుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరో బడ్జెట్ సమ్మక్క సార్లమ్మ స్ఫూర్తితో మరి హాత్ సే హాత్ జోడో యాత్రలో మేడారంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర షురూ చేసుకున్నారు. ఆ యాత్రలో అనేక విషయాలను కూడా ఆయన వెల్లడించారు. అసలు యాత్ర ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అనేది కూడా కేసీఆర్ యొక్క గద్దెను దించడానికే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేసీఆర్ ని గద్దె దించడానికే చేస్తున్నాం ఈ యాత్ర అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే రాహుల్ యొక్క ప్రతి ఉనికిని కూడా ప్రతి ఇంటికి తెలిసేలా చేస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే చాలా బాధాకరమైనది. టర్కీ సిరియాలో భారీ భూకంపం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రతి పేపర్లో కూడా 2,600 మంది మృత్యువాత పడ్డట్టుగా ఇచ్చారు. ప్రతి పేపర్లో కూడా ఇది మాత్రం యాజ్ టీజ్ గా ఇచ్చారండి. ఖచ్చితంగా 2,600 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. సో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 10,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడైతే నిజంగా టర్కీ బార్డర్ లో గాయపడిన చిన్నారిని తరలిస్తున్న బాధితులు మరి అక్కడ చిన్నారి శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం ఇంతకు ముందు ఆంధ్రజ్యోతిలో చదువుకున్నాం. సో వెలుగులో అయితే ఆ చిన్నారిని తీసుకుని మరి చికిత్స నిమిత్తం తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. శిథిలాల కింద నుంచి ప్రాణంలో ఉన్న చిన్నారిని అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే చూస్తే
ఇక 13,000 మందికి తీవ్ర గాయాలయ్యాయి అనేది కూడా తెలిసింది. ఒక్క రోజులో 3 సార్లు స్తంభించినటువంటి ప్రకంపనలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. టర్కీలో ఇప్పటికే 1650, సిరియాలో చూసుకున్నట్లయితే 968 మంది మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్పై తీవ్రత చూస్తే 7.8గా నమోదవుతుంది భూకంప తీవ్రత అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కొన్ని గంటల్లోనే 20 సార్లు ప్రకంపనలు అంటూ కొన్ని పేపర్లలో 30 సార్లు, 39 సార్లు అని ఇచ్చారు. మనకి ఇందులో అయితే 20 సార్లు కొన్ని గంటల్లోనే భూమి ప్రకంపనలు చేసింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పేక మేడల్లా ఎలా కూలిపోయి వేలాది భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అనేది, అసలు అక్కడ ఒక బిల్డింగ్ ఉంది అనే ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం కుప్పకొల సిమెంట్ రూపంలో మరి అయిపోయింది, పెచ్చులు అయిపోయినాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది, గమనించవచ్చు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే టర్కీలోని 10 ప్రావిన్స్లు, సిరియాలోని 4 ప్రావిన్స్ ప్రభావితం అంటూ ఇచ్చారు. అలాగే బాధితులు హాహాకారాలతో అలుముకున్న విషాద ఛాయలు ఆ ప్రాంతం అంతా కూడా అంటూ ఇచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారండి. అదంతా కూడా మనం గమనించవచ్చు. అక్కడ ఒక ఎడారిని తలపిస్తూ చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఇంకా మరొక వార్తా పేపర్ చూసుకున్నట్లయితే ఈనాడులో మనకి ఏమి ఇచ్చారు అనేది చూస్తే ఇంకా ఈనాడులో కూడా మనకి ప్రధాన వార్త అంటే మృత్యుకేళి అంటూ తుర్కీ సిరియాలో ఘోర విపత్తు భూకంపం దాటికి అంటూ మనకి అదే ఇచ్చారు. సో మనకి మెయిన్ అంటే ఇక సాగుకు బల సంక్షేమ కళ అంటూ కూడా మనకి ఇక్కడ బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి చెప్తూ ఉన్నారు. 2,90,390 కోట్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బడ్జెట్ కథనాలన్నిటినీ కూడా ఆయన రెవెన్యూకి ఎంత పెట్టుబడి వ్యయం ఎంత ఉంది, ఇంకా అలాగే ద్రవ్యం లోటు ఎలా ఏంటి అనేది, అలాగే రెవెన్యూకి ఎంత ఏంటి అని మొత్తం కూడా క్లియర్గా మనకి ఆయన అసెంబ్లీలో షేర్ చేసుకున్నట్లుగా తెలిసింది. ఇంకా మనం చూసినట్లయితే వివరాలు పేదల గూటికి ప్రాధాన్యం ఇస్తూ 90,000 లోపు వ్యవసాయం రుణమాఫీ చేస్తూ ఉన్నాం అనేది కూడా ఇచ్చారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు రెట్టింపు రుణమాఫీ చేస్తూ ఉన్నాం అనేది మనకి ఇక్కడ 90,000 లోపు ఎవరైనా రైతు రుణం ఉంటే ఆ రుణాన్ని మాఫీ చేసేస్తున్నాం అనేది కూడా ఈసారి చెప్తూ ఉన్నారు. అలాగే స్థానిక సంస్థల ఖాతాల్లోకి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సొమ్ములు ఉంటాయి. సొంత రాబడులపై ధీమాగా ఉండే అవకాశం ఉంటుంది. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడొచ్చు, మనం గమనించవచ్చు దాన్ని. ఇంకా ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఒప్పందం ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ సంఖ్య కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. ఇంకా సిబిఐకే ఎమ్మెల్యేలకు ఎరకేసు అనే దానికి సంబంధించి కూడా మనకి ప్రతి పేపర్లు ఇచ్చారండి. ఇందులో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే ప్రభుత్వ అప్పీళ్ల కొట్టివేత అంటూ కూడా ఇచ్చారు. అవి విచారణార్థం కాదన్న హైకోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ హైకోర్టును ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అలాగే తీర్పు నిలిపివేయాలన్న ఏజీ అభ్యర్థన తిరస్కరణ అంటూ ఇచ్చారు. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న హెడ్లైన్ రూపంలో మాత్రమే ఇచ్చారు. మార్పు కోసమే యాత్ర చేస్తున్నాను కేసీఆర్ ను గద్దెదించడానికి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మనం దానిని గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే మనం మరొక వార్త చూసినట్లయితే ఇక మృత్యుకేళి అనే దానికి వచ్చినట్లయితే ఇక భూకంప తీవ్రత తుర్కీ సిరియాలో ఘోర విపత్తు సంభవించింది. అలాగే భూకంపం దాటికి 2,500 మందికి పైగా దుర్మరణం చెందారు. యాక్చువల్లీ ప్రతి పేపర్లో కూడా 2,600 మంది అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం 2,500 పై మాటగానే ఇచ్చారు. అంటే దాదాపుగా ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా చూడొచ్చు. అలాగే 1,000 మందికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. పేక మెడల్లా కుప్పకూలిన భవనాలు అనేది కూడా ఇచ్చారండి. అలాగే ఇంకా శిథిలాల కింద 100 మంది ఉన్నారు అని తెలుస్తుంది. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అక్కడ. అలాగే ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పు కూడా ఉంది అనేది ఇచ్చారు. తుర్కీకు అండగా భారత్ ఉంటుంది అంటూ ప్రధాని ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన ప్రకటించారు, భారత్ ఖచ్చితంగా అండగా ఉంటుంది తుర్కీకు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం గమనార్హంగా మనం భావించవచ్చు, చూడొచ్చు, గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం, సాక్షిలో చూసినట్లయితే మనకి
ఇంకా సాక్షిలో మనకి ఇక సిరియాలో గాయపడిన చిన్నారితో అంటూ ఆ చిన్నారిని మరి చూపిస్తూ మరి భూ విలయం అంటూ మనకి చిన్నారిని ఆ యొక్క చిన్నారి ఒక ఆ శిథిలాల కింద ఉన్న వారిలో గాయపడిన చిన్నారి రక్తపు మరకలతోటి మరి తనని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ మెయిన్ గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేపర్లో కూడా ఆ చిన్నారి ఒక్కతి శిథిలాల కింద నుంచి ప్రాణంతో బయటపడినట్లుగా ప్రతి పేపర్లో ఇచ్చారు, మనం దాన్ని గమనించవచ్చు. ఇక వణికిన టర్కీ సిరియా సరిహద్దులు అంటూ ఇచ్చారు. 2600 మంది వరకు కూడా ఇప్పటి వరకు దుర్మరణం చెందారు అనేది. ఇక రిక్టర్ స్కేల్ తీవ్రతలో చూసినట్లయితే కంపించిన భూస్తంభ 7.8గా నమోదైనట్లుగా కూడా మనం దానిని గమనించవచ్చు అనేది తెలుస్తుంది. సో ఇక బడ్జెట్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కేర్ ఆఫ్ ఊరు అనేది కూడా మనకి ఎలక్షన్ టైం బడ్జెట్ లైన్ అంటూ కూడా మనకి ఇచ్చారు. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సేమ్ యాజ్ టీజ్ గా ప్రతి పేపర్లో కూడా అలాగే ఇచ్చారండి. సుప్రీం మరి ఎర్ర కేసు సిబిఐకి అప్పగించేసినట్లుగా మాత్రం ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించేసినట్టు సుప్రీంకోర్టు తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. అది కూడా మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.